నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. ఇండియాలో ఉన్న మనందరికీ తెలుసు ఫెస్టివల్స్ అంటే ఎంత ఇంపార్టెన్సో. అండ్ ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ వైబ్, బయట తిరగడానికి ఎంతమంది జనాలు అసలు వాళ్ళ అవసరాల కోసం తిరుగుతూనే ఉంటారు కదా. చుట్టుపక్కల సరౌండింగ్స్ బిజీ ఎంత బాగుంటుందో. అంటే ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, బట్ పండగలప్పుడే అలా ఉంటుంది కాబట్టి చాలా హంగామా హడావిడి అనిపిస్తుంటుంది. మోర్ ఓవర్ ఎవరైతే వేరే కంట్రీస్లో ఉండి పండుగలకు ఇప్పుడు ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్గా డిఫరెన్స్ పక్కా చూస్తారు. ఎందుకంటే పెద్దగా ఏం హడావిడి ఉండదు. మన ఇండియన్ ఫెస్టివల్స్ అంటే వేరే కంట్రీలో ఏదో ఉంటుంది, బట్ ఓన్లీ కొంచెం ఆ టెంపుల్ వరకు కానీ, లేదా ఎక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నారో ఆ కొంచెం సర్కిల్లో మాత్రమే ఉంటుంది. లేదా ఎవరి ఇంట్లో అయినా మంచిగా చేస్తే అక్కడ. కానీ ఇలా మార్కెట్స్ అంటూ ఇలా పూలన్నీ బయటేసి ఇంత బిజీగా అయితే ఉండదు కదా. సో నేను ఇండియాకి వచ్చినప్పుడు చేయాలనుకుంది ఏదేమైనా సరే కొంచెం ఓపిక చేసుకొని అన్ని దగ్గరుండి కొనుక్కోవాలి అని చెప్పి, ఎలాగో వినాయకుడిని ఆ రోజు మార్నింగ్ చేసేసాను, పండగ ముందు రోజు మార్నింగ్. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఇష్టంతో వినాయకుడిని చేశాను నేను. అండ్ మా అన్నయ్య కూడా నాతో కూర్చొని ఒక చిన్న వినాయకుడు చేశాడనమాట. సో మేమిద్దరం అలా వినాయకుడిని చేసుకున్న తర్వాత మమ్మీ, నేను, మా చెల్లి బయట షాపింగ్కి వచ్చాము. అండ్ ఆబ్వియస్గా ఈ టైంలో ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి అన్ని థింగ్స్. వాళ్ళకి కూడా ఈ టైంలోనే కదా పూలు వాళ్ళైనా పండ్లు వాళ్ళైనా ఎక్కువ రేట్ పెట్టుకొని అమ్ముకొని కొంచెం ప్రాఫిట్ పొందేది వాళ్ళు కూడా ఈ టైంలోనే. కాబట్టి మనం కొనడంలో తప్పులేదు, వాళ్ళు పెట్టడంలో తప్పులేదు. కాకపోతే మరీ ఎక్స్పెన్సివ్ పెట్టకుండా కొంచెం అందరూ కొనుక్కునే రేంజ్లో ఉంటే బాగుంటుంది. అలా నేను మార్కెట్కి వెళ్ళి మొత్తం తిరిగి నాకు కావాల్సినవి తీసుకొని, అండ్ అలాగే లంచ్ కూడా మంచిగా ప్రిపేర్ చేయాలనుకుంటాం, కొన్ని వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేయాలనుకుంటాం. కాబట్టి మాకు తోచినంతలో, మాకు కుదిరినంతలో మేము సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అండ్ అవి మొత్తం తీసుకొని ఇంటికి మాత్రం రిటర్న్ అయిపోయాం ఆటోలో అనమాట. ఆటో అయితే ఈజీ అయిపోద్ది అని చెప్పి మమ్మీ నేను మొత్తం తిరిగి కొనుక్కొని మా చెల్లి హెల్ప్ కూడా తీసుకున్నాం కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. ఇది ఫస్ట్ పార్ట్ షాపింగ్. అండ్ నెక్స్ట్ నిమజ్జనం బయటికి వెళ్ళే చేస్తాము. ఇన్నిసార్లు మమ్మీ వాళ్ళు బయట నుండి తెచ్చారు కాబట్టి బయటికి వెళ్ళి మట్టి గణపతిని తెచ్చినా సరే బయట ఇంటి దగ్గర ఉన్న నదులలో అట్లా వేయడం అలవాటు. బట్ ఈసారి మాత్రం ఇంట్లోనే వినాయకుడిని చేశాం కాబట్టి ఇంట్లోనే నిమజ్జనం చేద్దాము. అప్పుడు ఇంట్లో ఉన్న చెట్లకి వాటికి మనం ఆ నీళ్ళు పోయొచ్చు అని అనుకున్నాము. సో ఇంట్లో వినాయకుడిని చిన్నగా నిమజ్జనానికి నేను, మా చెల్లెళ్ళు, మా అన్నయ్య ప్రాపర్గా అరేంజ్ చేసుకొని చేసామన్నమాట. ఒక చిన్న టబ్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని దానికి బొట్లు పెట్టి ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకున్నానో ఆ సైడ్ నేను క్లీన్ చేసుకొని మంచి ముగ్గు పెట్టుకొని టబ్ పెట్టేసి, బ్లాక్ టబ్ అనుకుంటారేమో బట్ నా దగ్గర ఇదే ఆప్షన్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేకుండే. సో నిమజ్జనం అయితే అందులో మంచిగా పసుపు, కుంకుమ వాటర్లో కలిపి ఫ్లవర్స్ వేసి వినాయకుడిని తీసుకొని కదిలించిన తర్వాత ఇంట్లో చిన్ని లడ్డుని పెడతాం కదా. మా చెల్లి వాళ్ళతో కొద్దిసేపు ఫన్ చేసాము, ఈ లడ్డు వేలం పాట అది ఇది అనుకుంటూ. ఆ తర్వాత బయటికి వెళ్ళి 3 times మా అన్నయ్య చేసిన వినాయకుడిని మా అన్నయ్య, నేను చేసిన వినాయకుడిని నేను నిమజ్జనం చేసామన్నమాట. సో ఇంట్లో వినాయకుడిని చేసినప్పుడు కొంచెం కింద అట్లా క్రాక్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం చూడాలి, అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి నెక్స్ట్ టైం చేయాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం రీసెర్చ్ చేసి చేయాలి అని అనుకున్నాము. సో ఇలా మా నిమజ్జనం ఇవన్నీ ఫినిష్ అయిపోయాయి. అండ్ మా చెల్లెలు అయితే కొంచెం సేపు డాన్స్ కూడా చేశారనమాట. నిమజ్జనం డాన్స్ చేయకపోతే ఎలా అని. ఇలా జరిగింది మా వినాయకుని పండుగ. ఆఫ్టర్ 6 years నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను. లాస్ట్ టైం నేను ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట. నిమజ్జనం టైంకి ఉన్నా బట్ ఫెస్టివల్ టైంకి అయితే లేకుండే. అప్పుడు నాకు జాబ్ కూడా ఉండే కాబట్టి నాకు కుదరలేదు ఆ ఫెస్టివ్ వైబ్స్ అన్ని ఫీల్ అవ్వడానికి. బట్ ఈసారి పండగ రోజు ఉండడం, ఇవన్నీ థింగ్స్ తెచ్చుకొని గుమ్మానికి మంచి పూలు ఇవన్నీ వినాయకుడి దగ్గర డెకరేషన్ లాగా చేయడం, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ అవన్నీ కూడా వీడియో తీస్తుండే బట్ కుదరలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. ఇంకో ఇండియా ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.